హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అది వచ్చేసి చూస్తున్నట్లయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఏఎల్పీ రిక్రూట్మెంట్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా రిలీజ్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఇదైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కాదండి, జస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే. ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైనా సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ఒక ఎన్ని పోస్టెస్ ఉన్నాయనేసి అలాగే వాటి యొక్క క్వాలిఫికేషన్ బట్టి దాని యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒక పత్రిక ప్రకటన ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక దానికి సంబంధించి దీన్నే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో దానికి ఏఎల్పీ సంబంధించి ఎన్ని పోస్టెస్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది, అలాగే వాటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నుంచి మన ఛానల్లో కూడా సెంట్రల్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. నేను నా ఛానల్లో మాత్రం టీఎస్పీఎస్సీ అలాగే టీఎస్ఎల్పిఆర్బి సంబంధించి అలాగే డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. బట్ కొత్తగా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, సెంట్రల్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని కూడా. దానికి సంబంధించి నేను కూడా త్వరలోనే మీ ముందుకి సెంట్రల్ సంబంధించిన జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఇవాళ వీడియో వచ్చేసి చూసినట్లయితే ఏఎల్పీ రిక్రూట్మెంట్ 2024 సంబంధించి చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఈ ఆర్ఆర్బీ వాళ్ళు ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఏఎల్పీ అంటే ముందుగా ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టెస్ అన్నమాట. వీటి యొక్క శాలరీ అయితే కొంచెం హైగానే ఉంటుందండి. సెంట్రల్ కాబట్టి చాలా వరకు పే స్కేల్ అయితే హైగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఎన్ని పోస్టెస్ ఉన్నాయంటే టోటల్గా 5696 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ కాబోతుందండి. ఇక వీటికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ద ఇండియన్ సిటిజన్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటి యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే వీటి యొక్క పోస్టెస్ ఎన్ని ఉన్నాయని క్లియర్గా చూసినట్లయితే ఆర్గనైజేషన్ వీటిని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్ఆర్బీ వాళ్ళు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఈ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అయితే ఈ ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే క్లియర్గా రిలీజ్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. టోటల్ పోస్టెస్ చూసినట్లయితే 5696 పోస్టెస్ అయితే ఈ ఏఎల్పీ నుంచి అయితే రావడం జరిగింది. వీటి యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ఐటీఐ లేదా డిప్లొమో లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఫర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే సిబిటి స్టేజ్ 1 అలాగే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20 జనవరి 2024 సంబంధించి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ సంబంధించి త్వరలోనే మీ ముందుకైతే నేను మరొక వీడియోతో మీకు క్లియర్గా అప్లికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 19 Feb 2024 అని ఇవ్వడం జరిగింది. బట్ వీటికి ఓన్లీ టెంటేటివ్ మాత్రమే. డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే నేను మరొక వీడియో చేయడం జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి చూసినట్లయితే టోటల్ పోస్టెస్ వచ్చేసి 5696 పోస్టెస్. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకునే విధంగా ఉంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ అన్నమాట. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి క్యాండిడేట్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 18 నుంచి 30 ఇయర్స్ యాజ్ ఆన్ 1 జూలై 2024 నాటికి క్యాండిడేట్ వచ్చేసి మినిమం 13 ఇయర్స్ మినిమం 18 మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఒక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 5 years ఇన్ అప్లికేబుల్ టు SC ST అండ్ 3 years ఫర్ OBC క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద 10th+ ఇంటర్ and diploma standard of assistant loco pilot ALP as per the notification for the concerned state and duty coming under the state and regional office which he and she is apply. Such qualification should be recognized by the board సంబంధించి సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ సంబంధించి కూడా అప్లై చేసుకునే విధంగా ఉంది. ఇక రైల్వే ఏఎల్పీ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది సిబిటి తరహా పరీక్ష ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి సిబిటి స్టేజ్ 2 సంబంధించి ఉంటుంది. థర్డ్ వచ్చేసి డివి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక వీటికి సంబంధించిన పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే పే స్కేల్ వచ్చేసి 19,000 నుంచి 19,900 సంబంధించి పర్ మంత్కి అయితే ఉంటుంది లెవెల్ 2 కింద. ఫ్రెండ్స్ ఇక పే స్కేల్ సంబంధించి కొంత ఐడియా లేదు, నేను త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తాను. ఇక అప్లికేషన్ ఫీ సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 250 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఇక రైల్వే ఏఎల్పి ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా సిబిటీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో సబ్జెక్ట్ నేమ్స్ వారిగా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మ్యాథమెటిక్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ 60 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 75 క్వశ్చన్స్ 75 మినిట్స్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 60 మినిట్స్ డ్యూరేషన్తో ఈ ఎగ్జామినేషన్ అయితే సిబిటీ స్టేజ్ 1 సంబంధించి ఉంటుంది. దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 మార్క్స్ ఇన్ నో మార్క్స్ విల్ బీ డిక్టేటెడ్ అండర్ ద అన్అటెంప్టెడ్ ఆన్సర్స్ ఇన్ ద రైల్వే ఏఎల్పి ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక దేర్ ఇస్ ఏ నెగిటివ్ మార్కింగ్ అంది 1/3 ఆఫ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇక రైల్వే ఏఎల్పి ఎగ్జామినేషన్ సిలబస్ స్టేజ్ 2 సంబంధించి చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. బేసిక్ ఇంజనీర్ జనరల్ సైన్స్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ వారిగా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంటుంది. 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 90 మినిట్స్ అనేది ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. ట్రేడ్ రిలవెంట్ సంబంధించి 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో 60 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. టోటల్గా 175 క్వశ్చన్స్ 175 మార్క్స్ 150 మినిట్స్ అయితే ఇక్కడ టైం అయితే ఉండడం జరుగుతుంది. దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్కింగ్ ఫర్ 1/3 మార్క్స్ అండ్ ద నో మార్క్స్ విల్ బీ డిక్టేటెడ్ ఫర్ ద అటెంప్టెడ్ ఆన్సర్స్ ఇన్ ద రైల్వే ఏఎల్పి ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్బీ ఏఎల్పి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే కొనసాగించవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ రాగానే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 20 జనవరి 2024 రోజున వీటికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19 ఫెబ్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంకా వీళ్ళైతే నోటిఫై అయితే చేయలేదు, ఇక దానికి సంబంధించి త్వరలో చెప్తామన్నారు. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇదే అండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించి ఇక్కడ క్లియర్ చెక్ చేసినట్లయితే 20 జాన్ 2024 సంబంధించి ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 19 ఫెబ్ 2024 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి విజన్ స్టాండర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.